మూర్తి అంకుల్కి జాబ్ ఇప్పించొద్దని మీరు వసు గారితో చెప్పారా? ఆయన మన ఆఫీస్లో పనిచేయటం నీకు ఆయనకి మంచిది కాదు అనే ఉద్దేశంతో చెప్పానవి. ఆ విషయం వసు నాతో చెప్పలేదమ్మా. అంకుల్కి జాబ్ ఇప్పించమని వసు గారు నన్ను అడగలేదు. అంకుల్ జాబ్ వెతుకుతూ నాకు కనిపిస్తే విషయం తెలుసుకుని నేనే అంకుల్కి జాబ్ ఇచ్చాను. ఈ విషయం కూడా వసుకు తెలీదు. మీరు అనవసరంగా వసు గారిని అపార్థం చేసుకున్నారమ్మా. తన తప్పు లేదు, తనకేం తెలీదు. వసు గారు మూర్తి అంకుల్ కన్న కూతురు కాదు, కోడలు. సుశీల ఆంటీ, మూర్తి అంకుల్ మంచి మనసున్న మనుషులు. కోడల్నే కూతురు అనుకుని తమ సర్వస్వం ఇచ్చేసి నాతో పెళ్లి చేశారు. జీవనోపాధి లేక ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారమ్మా. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లుడిగా నాకుంది. ఖర్చులకి నెల నెల డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ ఆయన ఆత్మాభిమానం ఒప్పుకోలేదు. అందుకే జాబ్ ఇచ్చాను. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఊరికే చూస్తూ ఉండకుండా సాయం చేసి ఆదుకోవాలని చిన్నప్పటి నుంచి మీరు నాకు నేర్పించారు. ఇప్పుడు నేను అదే పని చేశాను. మరో చోట అంకుల్ పని చేయలేరనే మన ఆఫీసులో పని ఇచ్చాను. దీనికి వసు గారికి ఏ సంబంధం లేదు. దయచేసి తను అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. అత్తయ్య, అది నా కొడుక్కి నా మీద చాడీలు చెప్పి నా కొడుకుతోనే నన్ను తిట్టిస్తావా? డాడీకి మమ్మీ అని చెప్పలేదు నానమ్మ. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేను బన్నీ మాట్లాడుకుంటుంటే ఆయన విన్నారు అత్తయ్య. మీ తల్లి కొడుకులు కలిసి మా తల్లి కొడుకుల మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నారా? లేదత్తయ్య. ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు? నా గురించి చెడుగా మాట్లాడుకున్నారా? లేదు నానమ్మ, మీరంటే మమ్మీకి చాలా గౌరవం. మీరు తిట్టినందుకు మమ్మీ చాలా బాధపడింది. చెయ్యని తప్పుకే మాటలు పడ్డానని బాధపడింది, అంతే నానమ్మ. ఇద్దరు బాగా మాటలు నేర్చారు. ఇన్నాళ్ళు నా కొడుకు ఒక్క మాట అనలేదు. ఈరోజు మీ గురించి నన్ను మందలిస్తున్నాడు. నా కొడుకు ముందే నేను తలదించుకునేలా చేశావు. ఇదంతా మీ నాన్న ఉద్యోగం సంపాదించడానికేనా? లేదత్తయ్య, వేరే జాబ్ చూసుకోమని నాన్నకి చెప్తాను. ఎందుకు?
మళ్ళీ నా కొడుకు నన్ను తిట్టడానికా? అసలేమనుకుంటున్నారు మీరు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? మీ ప్లాన్ ఏంటి? ఏం లేదత్తయ్య, మన మధ్య అపార్థాలు తప్ప వేరే ఏం లేవు. అది నా కొడుకుతో చెప్పించావు కదా, మళ్ళీ నువ్వెందుకు చెప్పడం? వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆంటీ, ఏంటి మిమ్మల్ని చీపురుతో కొట్టుకుంటున్నారేంటి? ఏం తప్పు చేశారు? చీపురుతో కొట్టుకోవట్లేదే, దిష్టి తీసుకుంటున్నాను. హా? మీకు దిష్టి ఏంటి? ఆ, అసలే అందగత్తెను. రోజుకి ఎంతమంది పాపిష్టి కళ్ళు పడుతున్నాయో. ఆ దిష్టి తగిలి నా గ్లామర్ తగ్గిపోతాను. ఓసిని వేషాలు, ఈ ముసలి వయసులో నీకు గ్లామర్ ఏంటి? ఈ ముసలి వయసులో నీకు గ్లామర్ ఏంటా అని అనుకుంటున్నావా? ఆ, ఆ, మీకెలా తెలుసు? ఆ? హ, నా అందం చూస్తే నీకు కుళ్ళే. ఆ? రేపు మాస్టర్ గారితో నాకు పెళ్ళయ్యాక ఇంకో కుళ్ళుకుంటావు. నైట్ పూట పగటి కళలు అవసరమా ఆంటీ? ఆ? పగటి కల కాదే, నా పెళ్లి కల. హ, నీ పెళ్ళి కలే. ఆ? అదేంటే? ఆ మాస్టర్ గారు తిరిగి వస్తారో రారో? అయ్యో అలా అనకే, ఆయన వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అక్కడ వసు అక్క కూడా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంది. అయ్యో, ఆ మూర్తి వస్తానన్నాడు కదా, ఆ విషయమే మర్చిపోయాను. పదవే, వెళ్ళి చూద్దాం. పద 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 పద. నాన్న ఇంకా రాలేదేంటి? వాళ్ళ నాన్న రాగానే భోజనం పెడుతుంది కాబోలు. అందుకే వెయిట్ చేస్తుందాంటీ. ఆ మూర్తిని ఈ పూటకు పస్తు పడుకోబెట్టాలి. వాడు కడుపు కోలాలి. ఎలా ఆంటీ? చెప్తానుండు. అక్క, బావగారు నిన్ను పిలుస్తున్నట్టున్నారు. అవునా? అయ్యో, ఆయనకి వాటర్ బాటిల్ ఇవ్వడమే మర్చిపోయాను, అందుకే పిలిచినట్టున్నారు. ఆంటీ, రండి రండి రండి. హారిక, ఆ, ఏమే హారిక, అఖిల్ వచ్చాడా? ఇంకా రాలేదా ఆంటీ? వాడికి భోజనం ఉందా? ఆయనకొక్కరికి సరిపోయేటట్టుంది. అయ్యో, అలా ఎలా కొలిచినట్టు వండావే? ఏమో, వసు అక్కే వండింది. సర్లే, అఖిల్ వస్తే వడ్డిద్దు గాని నువ్వు అలా పద. అక్కడే ఆగిపోయారే నాన్న. చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. భోజనం ఒక్కరికే ఉందన్నారు. నేను తింటే అఖిల్కి ఉండదు. పాపం, ఈ టైంలో మళ్ళీ వంటేం చేస్తారు? నాన్న, ఏంటి ఆలోచిస్తున్నారు నాన్న? భోజనం చేద్దరు గాని రండి. లేదమ్మా, నేను తినేసే వచ్చాను. అదేంటి నాన్న, భోజనానికి ఇంటికొస్తారు కదా,
లేట్ అయింది కదమ్మా. నేను రాత్రిపూట త్వరగా భోంచేస్తానని నీకు తెలుసు కదా. బయట తినేసి వచ్చాను. నువ్వు తిన్నావా అమ్మా? ఇందాకే పిల్లలకు పెట్టి ఆయన నేను తిన్నాం నాన్న. ఆహా, సరేనమ్మా. నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్ళి పడుకుంటానమ్మా. గెస్ట్ రూమ్ అరేంజ్ చేశాను నాన్న, ఆ రూమ్ లో పడుకోండి. అలాగేనమ్మా. ఒక వాటర్ బాటిల్ ఇస్తావమ్మా? అలాగే నాన్న. థ్యాంక్స్. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. అమ్మయ్యా, మూర్తి గారి కడుపు కొట్టాం. ఒక పూట భోజనం మిగిల్చాం. ఇలాగే వాణ్ణి పస్తులు పెట్టి ఇంట్లో నుంచి తరిమేయాలి. నాన్న, నాన్న, నాన్న లేరేంటి? బన్నీని తీసుకుని బయటకు వెళ్ళారా? బన్నీ ఇక్కడే ఉన్నాడు. నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఇంటికెళ్ళారా? నాతో చెప్పకుండా వెళ్ళరే. బన్నీ, తాతయ్య ఏరి? తెలియదు మమ్మీ. మార్నింగ్ నువ్వు తాతయ్యని చూడలేదా? లేదు మమ్మీ. స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? నాన్నెందుకు ఫోన్ ఆఫ్ చేశారు? ఏమై ఉంటుంది? యాండి, మా నాన్నని చూసారా? లేదండి. ఏ? నాన్న రూమ్లో లేరండి. నాతో చెప్పకుండా ఎటో వెళ్ళారు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కంగారు పడకండి. అంకుల్కి వర్క్ అప్ చెప్పాను కదా, ఆ పని కోసం ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు. ఇంత పొద్దున్నేనా? త్వరగా మెలకు వచ్చి ఉంటుంది. ఖాళీగా ఉండి ఏం చేయాలని వర్క్ కోసం వెళ్ళుంటారు. ఆ కాఫీ నాకు ఇవ్వండి. ఇది చల్లారిపోయిందండి, వేరే తీసుకొస్తాను. సరే, తీసుకురండి. హే బన్నీ, ఏం చేస్తున్నావు? మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్. హోంవర్క్ రాస్తున్నాను డాడీ. ఏ నైట్ రాయలేదా? ఇది నాది కాదు, చెల్లెల్లో డాడీ. నావి నైటే రాశాను. ఒకవేళ ఆయనకి జాబ్ ఇవ్వటం అత్తయ్యకి నచ్చలేదని నాన్నకి తెలిసిపోయిందా? తన వల్ల ఇంట్లో గొడవలు అవ్వకూడదని చెప్పకుండా వెళ్ళిపోయారా? ఏమైనా ఈ జాబ్ నాన్నకి ఇబ్బందిగా ఉంటుంది. ఆయన దగ్గర పని చేయకపోవడమే నాన్న క్షేమం.
బన్నీ, స్కూల్లో అను, కీర్తి ఎలా చదువుతున్నారు? ఇప్పుడు బాగా చదువుతున్నారు డాడీ. మిస్సులందరూ చెల్లెల్ని వెరీ గుడ్ అని మెచ్చుకుంటున్నారు. మమ్మీ నాకు మిల్క్ ఇవ్వా? ఇస్తాను బన్నీ. ఎవండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటండి అది? ఆ, అది బన్నీ, నువ్వు వెళ్ళి చెల్లెళ్ళని నిద్రలేపు, అందరికీ కలిపి పాలిస్తాను. ఓకే మమ్మీ. చెప్పండి. ఆ, మీరేమనుకోకపోతే ఆ, మా నాన్నకి వేరే ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తారా? మన ఆఫీస్లో ఏమైందండి? ఆ, అంటే నాన్న ఇబ్బంది పడుతున్నారేమో, పైగా పదే పదే ఇంటికి రావాల్సి ఉంటుంది. ఆ, అందుకని మా అమ్మ ఏదైనా అంటుంది అని అనుకుంటున్నారా? అత్తయ్య ఏమంటారో అని కాదండి. ఒక అతిథిగానో బంధువుగానో నాన్న ఇంటికొస్తే బాగుంటుంది, కానీ ఒక ఉద్యోగిగా రావటం ఆయనకి ఇబ్బందిగా ఉంటుందేమో అని. అర్థమైంది వసు గారు, కానీ అంకుల్ మన దగ్గర ఉంటేనే సేఫ్. పైగా ఆఫీస్లోనే సేఫ్ అని ఆయన అనుకుంటున్నారండి. బయట పరిస్థితులు ఏం బాగాలేదు వసు గారు. పని ఎక్కువ, శాలరీ తక్కువ. అంకుల్ వయసు, ఆరోగ్యరీత్యా ఎక్కువ వర్క్ చేయలేరు. తక్కువ శాలరీతో సర్వైవ్ అవ్వలేరు. అన్నీ ఆలోచించే మన ఆఫీస్లో మన దగ్గర అయితే అంకుల్ బెటర్గా ఉంటారని జాబ్ ఇచ్చాను. మీరు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు. అందుకు మీకు కారణాలు ఉండొచ్చు. అయితే వాటికి ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు పోయాక అంతా సర్దుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ. కాల్ చేయొద్దంటే చేస్తున్నాడేంటి? బయటికెళ్ళి మాట్లాడితే ఆ రాక్షసి చూస్తుందేమో. హలో రాహుల్, గుడ్ మార్నింగ్ బేబీ. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దన్నానా? నైట్ చేయొద్దన్నావు, మార్నింగ్ కూడా చేయొద్దా? అస్సలు కాల్స్ చెయ్యకు, మెసేజ్ కూడా చెయ్యకు, నేనే చేస్తాను. నిన్ను చూడాలనిపిస్తుంది బేబీ. హాలిడేస్ అయ్యే వరకు కష్టం. మా పిన్ని రాక్షసి సిఐడిలా నన్ను వాచ్ చేస్తోంది. ప్లీజ్ బేబీ, ఒకే ఒక్కసారి చూస్తాను. ఓకే, టైం చూసుకుని వీడియో కాల్ చేస్తాను. ఫోన్లో కాదు, లైవ్లో చూడాలి. నీకేమన్నా పిచ్చా? నువ్వు ఇంటికి రాకూడదు. హోలీ రోజు జస్ట్ లో మిస్ అయ్యావు తెలుసా? అయితే నువ్వే బయటికి రా, కాఫీ షాప్లో కలుద్దాం. ఇంట్లో ఏం చెప్పాలి? ఏదో క్లాస్ ఉందని చెప్పు. హాలిడేస్ లో క్లాస్ ఏంటి? ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నానని చెప్పు. ఐడియా బాగుంది. అయితే వస్తావు కదా? ఏదో ఒకటి చెప్పి వస్తానులే, వచ్చి కాల్ చేస్తాను. లవ్ యూ బేబీ. అవును, ఏ క్లాస్ అని చెప్పాలి? హారిక, నాకు కొంచెం కాఫీ ఇస్తావా అమ్మా? నేను తీసుకొస్తాను గ్రానీ. అబ్బో, నీ ముద్దల మనవరాలు కాఫీ ఇస్తుందట వదినా.
ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది గ్రానీ. మా ఫ్రెండ్స్ అందరూ పెయింటింగ్ క్లాస్ కి వెళ్తున్నారు. నేను కూడా వెళ్తాను గ్రానీ, ప్లీజ్ గ్రానీ. సడన్ గా పెయింటింగ్ క్లాస్ అంటుందేంటి? ఆ వంకతో బయటకు వెళ్ళి బాయ్ ఫ్రెండ్ని కలవాలనా ఏంటి? ప్లీజ్ గ్రానీ, పెయింటింగ్ నేర్చుకుంటాను. ప్లీజ్ గ్రానీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దానికి ఇంత ప్రతిమాలడం ఎందుకు? వెళ్ళు. థ్యాంక్ యూ గ్రానీ. ఆ, వద్దత్తయ్య. ఎందుకొద్దు? తను పెయింటింగ్ నేర్చుకుంటే తప్పే ఉంది. ఈ మధ్య శ్రావ్య ఏం చేసినా బస్సు తప్పంటోందదినా. హాలిడేస్ లో కూడా క్లాసెస్ ఎందుకు శ్రావ్య? ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఆ, వంట నేర్చుకో. వాట్? ఆడపిల్లకి ఏం వచ్చినా రాకపోయినా వంట వార్పు రావాలి కదా. ఇంటిని చక్కదిద్దుకునే నేర్పు నేర్చుకోవాలి.